మూడు రాజధానులు అనేది అసలు తలకాయ లేని విషయం అండి అది. ఇప్పుడు ఒక రాజధాని అనేదే అసలు అక్కడ గత్యంతరం లేదు. ఉన్న రాజధానిని నిలబెట్టుకోవటమే కుదరినప్పుడు ఇంకా మూడు రాజధానులు కట్టే విధానం ఎక్కడిది? ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు? ఇవాళ కనీసం ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వటానికి డబ్బులు లేవు. పథకాలు అని చెప్తున్నాడు, ఆ పథకాలు కూడా పూర్తిగా చేయట్లేదు. ఏదో నవరత్నాలు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఏది కూడా ఈరోజు అన్న వాటిల్లో ఎంతవరకు నెరవేర్చాడు అనేది చూడాలి. అవన్నీ చేయకుండా ఇవాళ మూడు రాజధానులు కడతాననేది సరైన పద్ధతి కాదండి. ఎందుకంటే మనకు అసలు ఇవాళ రాజధాని అనే అడ్రస్ లేదు, రాష్ట్రానికి అడ్రస్ లేకుండా పోయింది. ఆ పరిస్థితుల్లో మూడు రాజధానులు కడతానని చెప్పి అక్కడ వైజాగ్లో తనకి తన బినామీలకి భూములు సంపాదించుకొని ఆ భూముల రేట్లు పెంచుకోవడం కోసం, అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ అనేది డెవలప్ అయి ఉంది రాష్ట్రంలో. డెవలప్ అయిన సిటీ అది. డెవలప్ అవ్వాల్సింది ఎక్కడ? మిగిలిన ప్రాంతాలు ఏమి డెవలప్ చేయకుండా డెవలప్ అయిన చోటకి వెళ్ళిపోయి అక్కడే నేను ఇల్లు కట్టుకుంటాను, అక్కడే ఉంటాను, అక్కడే అసెంబ్లీ పెడతాను, అక్కడే రాజధాని పెడతాను అనేది ఎంతవరకు కరెక్ట్ అది?